నమస్కారం. మనం మన దేవుళ్ళని చిన్నప్పటి నుంచి మొక్కుతూ ఉన్నాం కదా. మనకి ఏ కష్టం వచ్చినా ఆ దేవుళ్ళకే చెప్పుకుంటాం కదా. చిన్నప్పుడు మనకి ఒక దేవుడు ఇష్టమైతే పెద్ద అయిన తర్వాత మరొక దేవుడు ఇష్టం అవుతూ ఉంటారు. మరి ఏ నమ్మకంతో మనం ఆ దేవతలకి దేవుళ్ళకి నమస్కారాలు పెడుతుంటాం అంటే వాళ్ళు మనల్ని కష్టాల్లో ఆదుకుంటారు అని నమ్మకంతో మనం వాళ్ళకి మొక్కుతూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకి ఏమాత్రం సహాయపడట్లేదు, మనకి పూజలు పునస్కారాలు ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు, హెల్ప్ఫుల్ అవ్వట్లేదు అని మనం నిరాశకు గురయ్యి ఆఖరికి దేవుళ్ళని పూజించడం కూడా మానేస్తాం. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సనాతన ధర్మానికి ఇలాంటివి చాలా విఘాతాన్ని కలిగిస్తాయి. మనం దేవుళ్ళ నుంచి వాళ్ళు మన కష్టాలు గట్టెక్కించాలని కోరుకుంటామో తప్పులేదు, కానీ మనం ప్రయత్నం మాత్రం చేయకుండా దేవతలు కూడా ఏమీ చేయరు. అయితే దీనికి ఉదాహరణగా మనం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకం మనకు ఆధారం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పారు శ్రీకృష్ణుడు. అయితే దాని యొక్క అర్థం మీ అందరికి కూడా తెలుసు, కానీ మళ్ళీ మనం ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన లైఫ్లో చాలా స్టేజెస్లో మనకి ఈ శ్లోకం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మనం ఏ పని చేసినా దాని నుంచి ఫలం ఆశించకూడదు, జీతం ఎంత అనేది ఆశించకూడదు, మనం ఈ పని చేస్తే మనకి ప్రమోషన్స్ ఉంటాయి అని మనం ఆశించకూడదు. కానీ కర్మ మనం చేసుకుంటూ పోవాలి. సమాజం పట్ల, మన కుటుంబం పట్ల, మన పట్ల మనకి ఉండే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తీర్చగలగటమే కర్మ. అది తీర్చే ప్రయత్నమే మనం చెయ్యాలి అని శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా చెప్తున్నారు కదా ఆ శ్లోకంలో. మరి సనాతన ధర్మాన్ని పాటించే మనం శ్రీకృష్ణుడి మాటల్ని బొమ్మ చెయ్యొద్దు. మనం ఏదో ఒక పని చేసుకోవాలి, ఏదో ఒక కర్మ. అది మనకి, మన కుటుంబానికి, మన సమాజానికి శ్రేయస్సును కూర్చేటట్టయితే ఇంకా మంచిది. హనుమంతుల వారు ఏం ఆశించి శ్రీరాముడికి దూతగా మారారు. వానర సైన్యం ఏం ఆశించి శ్రీరాముడి తరపున యుద్ధం చేసింది. కృష్ణుడు ఏం ఆశించి వాళ్ళ ప్రజల్ని రక్షించుకున్నాడు. మరి శివుడు ఏం ఆశించి హలాహలాన్ని తన కంఠంలో ధరించాడు. ఇలాగ దేవతల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇవి తప్ప దేవుళ్ళు వచ్చి మన కష్టాలను గట్టెక్కిస్తారు అని మనం ఆశించొద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయగలరు. ఈ వీడియోని 10 మందితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.